ఆ కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నైరుతి లింగం దగ్గర కూర్చుని అరుణాచలంలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఆయన తపస్సు చేస్తూ మంత్రాలు చదివితే దేవతలందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చి ఎదురుగుండా ఆయనకి దర్శనం ఇచ్చేవారు. అందుకే నైరుతి లింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాలి తప్పకుండా. మనిషి జీవితంలో సాధించవలసిన పురుషార్థముల గురించి వ్యాసుడు మాట్లాడేటప్పుడు ఎంత సత్యమైన విషయమును ప్రతిపాదన చేసి ఉండవలసి ఉంటుంది మీరు ఆలోచించండి. నేను మీకు ఇవాళ నిన్నటి రోజున చెప్పినటువంటి యమయాతన, భయంకరమైనటువంటి పునర్జన్మ, ప్రాణోత్క్రమణము, దీనిలో సాయం వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. రెండిటిలో ఎవ్వరూ సాయం రారు. ఒకటి జననమును పొందుతున్నప్పుడు, రెండవది శరీరమును విడిచిపెడుతున్నప్పుడు. ఈ 2 సార్లు ఎవ్వరూ తోడురారు. మరి ఎంతసేపు తోడుంటారు? ఇందులో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నంతసేపు, ఇది శివముగా ఉన్నంతసేపు అందరూ రకరకాల అనుబంధాలు ఒకే శరీరంతో పెట్టుకుని దాంతో తిరుగుతారు. ఆ శివము వెళ్ళిపోగానే ఇంకా దానితో అనుబంధము ఎవ్వరికీ ఉండదు. దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిహోత్రంలో సంస్కరించేస్తారు. కాబట్టి మరి ఎలా ఉద్ధరించుకోవడం అంటే దానికి ఒక ఎంత పవిత్రమైన ఆఖ్యానమును తీసుకొస్తున్నారో చూడండి. ఇది మీరందరూ విన్నదే, కానీ దీని పూర్వాపర విచారణమును చెయ్యడంలో భాగవతంలో వ్యాసుడు సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఉంది. ఆయన విజయం అని నేను ఎందుకంటున్నానంటే దాన్ని అలా మనలో ప్రవేశపెట్టడానికి కావలసినటువంటి సత్తాని ఆయన ఆవిష్కరించారు. వారంటారు, ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడేటటువంటి ఒక నగరం ఉండేది. ఆ కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు. ఆయన త్రికాల సంధ్యావందనం ఆచరించి వేదాంగములను తాను పఠించి 10 మందికి వేదాన్ని వివరణ చేస్తూ 10 మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితాన్ని గడపగలిగినటువంటి సమర్థుడైన వాడు. యాదృచ్ఛికముగా ఆయనకి ఐశ్వర్యము చేకూరినది. ఆయన తనంత తాను కూడబెట్టుకోవాలని కూడబెట్టుకున్నవాడు కాడు. యాదృచ్ఛికముగా ఐశ్వర్యం అలా సంప్రాప్తం జరిగింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుడి యందు రమించేటటువంటి స్థితి ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు. ఈ పేరు పెట్టుకోగానే, ఈ పేరు చెప్పగానే మీరందరూ కనిపెట్టేస్తారు. ఆయన పేరు అజామీళుడు. ఇప్పుడు అజామీళోపాఖ్యానము అనగానే మీరందరూ మాకు తెలుసండి అంటారు. కానీ మీకు తెలియని విషయం ఒకటి చివర ప్రతిపాదన చేస్తాడు వ్యాసుడు. అది చాలా గమ్మత్తైనటువంటి ప్రతిపాదన చేస్తాడు. సరే, ఆయన పేరు అజామీళుడని పెట్టారు. పెడితే దాని గురించి పోతన గారు ఒక అందమైనటువంటి విషయం